హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు సేమియా సగ్గుబియ్యం పాయసం చూసేద్దాం. కోర్స్ అందరికీ తెలిసిన రెసిపీయే, కానీ నా స్టైల్లో ఒకసారి చూసేయండి. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నానండి, దాంట్లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కరిగిన తర్వాత దాంట్లో నేను కాజు వేసుకుంటున్నానండి, క్యాష్యూస్, జీడిపప్పు. వీటితో పాటు నేను హాఫ్ కప్ వరకు సేమియాలు తీసుకున్నానండి. ఇవి రెండు అట్ ఎ టైం మీరు రోస్ట్ చేశారనుకోండి, గీలో ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఎందుకంటే క్యాష్యూస్ తొందరగా కలర్ వచ్చేస్తాయి కాబట్టి ఇవి రెండు వేసుకొని రోస్ట్ చేసుకోండి. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. సో మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు గీలో మంచిగా రోస్ట్ చేసుకోండి. ఇక్కడ కాజు ఇంకా సేమియా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయండి, అంటే రోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనం పాలు వేసుకుందాం. నేను ఒక 2 గ్లాసెస్ వరకు పాలు వేసుకున్నాను. పాలు అనేది క్వాంటిటీ బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 గ్లాసెస్ వరకు వేసుకున్నాను. మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్తో చేసుకుంటే ఇంకా ఆసమ్గా వస్తుంది ఈ స్వీట్. ఇప్పుడు ఈ పాలల్లో మనం ఈ సేమియాని కుక్ చేసుకుందాం. ఇప్పుడే షుగర్ మాత్రం వేయకండి. ఇక్కడ మనం సగ్గుబియ్యం పాయసం అన్నాం కదా, సో ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ సగ్గుబియ్యం అండి. ఇక్కడ నేను 3 స్పూన్స్ వరకు సగ్గుబియ్యం ఒక 2 అవర్స్ ముందే వాటర్లో సోక్ చేసి నానబెట్టుకున్నాను. అవి వాటర్ అంతా డ్రైన్ చేసి ఈ పాలల్లో వేసేద్దాం. ఆల్రెడీ నానబెట్టాం కదా, మళ్ళీ కుక్ చేయడం ఎందుకంటే అవి కొద్దిగా పాలల్లో ఉడికేటప్పటికి ట్రాన్స్పరెంట్ అవుతాయి. అప్పుడు ఇట్స్ పర్ఫెక్ట్ సైన్ అవి మంచిగా కుక్ అయ్యాయని. ఇప్పుడు కలుపుతూ మీరు కుక్ చేసుకోండి. ఒక బాయిల్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం. ఇక్కడ నేను ఫ్లేవర్ కోసం 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకున్నానండి. ఇలాచీలో కొద్దిగా షుగర్ వేసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకోండి. ఎప్పుడైనా దేవుడికి నైవేద్యంగా పెట్టాలంటే కొద్దిగా సగ్గుబియ్యం ముందే నానేస్తే ఈ స్వీట్ చేయడం చాలా సింపుల్. ట్రెడిషనల్ స్వీట్, దట్టు ప్రతి ఇంట్లో చేసే సింపుల్ అండ్ ఈజీ స్వీట్ అండి ఇది. ఇక్కడ పాలు మంచిగా బాయిల్కి వచ్చేసాయి. సగ్గుబియ్యం ఇంకా సేమియా కూడా మంచిగా కుక్ అయిపోయింది. నౌ ఇట్స్ టైమ్ టు యాడ్ షుగర్ ఎప్పుడు కానీ లాస్ట్లో వేసుకోండి. ఫస్టే వేసారనుకోండి ఇవి ప్రాపర్గా కుక్ అవ్వవు. షుగర్ డిజాల్వ్ అయ్యే వరకు కాసేపు కుక్ చేసుకుంటే మన రెసిపీ కంప్లీట్ అవుతుంది. ఈ కన్సిస్టెన్సీలోనే ఉంచండి. మరి ఎక్కువ మిల్క్ని థిక్ చేసుకొని మళ్ళీ అవి చల్లారాక గట్టి పడితే అది తినడానికి అంత బాగోదు. సో ఇలా రన్నింగ్ కన్సిస్టెన్సీ ఉంటేనే మనకి చల్లారినాక కొద్దిగా థిక్ ఉండి తినడానికి మంచిగా అనిపిస్తుంది. చూడండి, సగ్గుబియ్యం కూడా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ప్లేటింగ్ కూడా రెడీ అయిపోయింది. ఆ ట్రెడిషనల్ స్వీట్ సేమియా సగ్గుబియ్యం పాయసం. సగ్గుబియ్యం వేస్తేనే సేమియాకి చాలా టేస్ట్ అనేది. సో తప్పకుండా ఈ 2 కాంబినేషన్లో స్వీట్ అనేది ప్రిపేర్ చేయండి. సింపులే కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. సో నౌ ఇట్స్ టేస్టింగ్ టైం. ఈ సింపుల్ రెసిపీ నచ్చితే తప్పక లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.